పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. శాసన మండలిలో మైక్ విసిరేశారు మంత్రి పయ్యావుల కేశవ్. శాసన మండలిలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకువచ్చారు వైసీపీ నేతలు. ఇక సభలోకి ప్లకార్డులు తీసుకురావడంపై తెలుగుదేశం పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఫోటోలు సభకు తీసుకురావడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల తీరుపై ఆగ్రహంతో మైక్ ఎత్తేశారు మంత్రి పయ్యావుల కేశవ్. దేవుడంటే వైసీపీకి నమ్మకం, భయం లేవంటూ కూడా ఘాటుగా స్పందించారు. వైసీపీ సభ్యులు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. దేవుని ఫోటోలను సభలోకి తెచ్చి ఇలా రచ్చ చేయడం సరికాదన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగలేవన్నారు మంత్రి పయ్యావుల. ఇంతకీ శాసన మండలిలో ఏం జరిగిందో ఓసారి చూద్దాం. These are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. They should be, sir, Chairman, sir. The Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permission, Chairman, sir. వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు, యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. చైర్మన్ గారు, సార్ చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. హెరిటేజ్ సంబంధం లేదా ఉన్నదా, ఇందాపూర్ డైరీ హెరిటేజ్ దోపిడీ చేస్తున్నారా లేదా అనేది సభలో చర్చిస్తే ఆ విషయాలన్నీ మేము చెప్తాం. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పారు. నాకు ఒక్క విషయం అడుగుతున్నానండి, మళ్ళీ తర్వాత సభ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. హెరిటేజ్ అనేది ప్రైవేట్ సంస్థ కదా మాట్లాడుతుంది. మరి ప్రైవేట్ సంస్థ అయినప్పుడు ఎంతమంది మంత్రులు ఎందుకు స్పందిస్తారు? మంత్రులకి ఏం సంబంధం? వాళ్ళు మేము ప్రమాణ స్వీకారం చేశాం కదండి ఇక్కడ, రాగద్వేషాలకు అతీతంగా, ఈ కార్యక్రమానికి అతీతంగా దాన్ని అన్నిటికీ ఉంటామని చెప్పి. మరి ఏ రకంగా మంత్రులు, వాళ్ళకేం సంబంధం? వాళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు? అందుకు ఇది జరగాలి. దీంట్లో అవినీతి జరిగింది, దీంట్లో దోపిడీ జరిగింది, దేవదేవుని తాలూకా ప్రతిష్టకు దెబ్బతిన్నది. అందుకు ప్రసాదంపై చర్చ. ఇది శాసన మండలిలో జరిగినటువంటి రచ్చ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మొత్తం శాసన మండలిలో ఈ రోజు రచ్చ సాగినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఓవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కూటమి నేతలతో లోకేష్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు పూర్తి స్థాయిలో పయ్యావుల కేశవ్ మైక్ విసిరివేసినటువంటి ఘటన కొంతవరకు ప్రకంపనలు రేపుతుంది. మొత్తం మీద సభలో ఏం జరిగింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆర్థిక మంత్రి పయ్యాల కేశవ్ మండలిలో ఉగ్రరూపం దాల్చారు. ఆయన నేరుగా మండలిలో ఏకంగా మైక్ విసిరేసిన సంఘటన జరిగింది. జనరల్ గా ఆర్థిక శాఖ మంత్రి చాలా కూల్ గా ఉంటారు. నేడు ఏదైతే అసెంబ్లీలో ఏదైతే శాసన మండలికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, ఈవెన్ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతో సహా ఏదైతే వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొని రావడం, గోవిందా గోవిందా అనుకుంటూ అసెంబ్లీలో శాసన మండలిలోకి రావడంతో మంత్రి పయ్యాల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా ఆయన కోపోద్రేకులై ఏకంగా మైక్ ఇచ్చేసిన ఘటన అసెంబ్లీ సమావేశంలో జరిగింది. మొట్టమొదటిసారిగా పయ్యాల కేశవ్ తన ఉగ్రరూపం చూపించారనుకోవచ్చు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఫోటోలు సభకు తీసుకురావడంపై నేరుగా మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల తీరుతో మైక్ కూడా విసిరి కొట్టడం, ఏదైతే దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర
స్వామిని అసెంబ్లీకి ఇటు శాసన మండలికి వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని రావడం కరెక్ట్ కాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. దేవుడితో రాజకీయాలు చేయొద్దు, ఎందుకంటే దేవుడు అందరికీ సమానము, ఈ దేవుడు అంటే వైఎస్ఆర్సీపీకి భయం లేదు, భక్తి లేదంటూ నేరుగా వ్యాఖ్యానించారు. మరోపక్క పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, నేరుగా ఏదైతే అసెంబ్లీ శాసన మండలికి ఆ ప్లకార్డులు పట్టుకొని ఏకంగా వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని ఏకంగా చెప్పులు వేసుకొని గోవిందా గోవిందా అనుకుంటూ రావడం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి సంఘటనలు దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు, ఇది దురదృష్టకరమైన సంఘటన అంటూ పయ్యాలకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సిరాజ్. కిరణ్, సాధారణంగా సభల్లో ప్లకార్డులు ప్రదర్శించడానికి కొంతవరకు అనుమతి నిరాకరిస్తూ ఉంటారు సభాపతులు, కానీ లోపలికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా ఎక్కడ అడ్డగించినటువంటి పరిస్థితులు లేవా? సిరాజ్, ఇవి అసెంబ్లీ సెక్యూరిటీ చూసుకోవాల్సిన అంశం ఇది. ఎందుకంటే శాసన మండలిలో ప్రవేశించేటప్పుడే అక్కడ ఉన్న అందుబాటులో ఉన్న సెక్యూరిటీ చూసుకోవాల్సిన పరిస్థితి. అయితే నేరుగా ఎందుకంటే అసెంబ్లీలో అటు శాసన మండలిలోను ఏదైతే సభ్యులను అడ్డుకునే పరిస్థితుల్లో సెక్యూరిటీ ఉండదు. ఎందుకంటే నేరుగా దాదాపు 34 మంది శాసన మండలి సభ్యులు ఉంటారు వైఎస్ఆర్సీపీకి. ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలందరూ ఒక్కసారి శాసన మండలికి రావడం, ఏదైతే దేవుణ్ణి వెంకటేశ్వర స్వామి పటాలు పట్టుకొని రావడం, అదేవిధంగా గోవిందా గోవిందా అంటూ అసెంబ్లీలోకి రావడం కూడా దేవుడి ఫోటోలు తీసుకొచ్చి రద్దు చేయడం కరెక్ట్ కాదంటూ అధికార పార్టీ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోపక్క శాసన మండలి ఈ వాయిదా కూడా పడింది. అయితే ఈ వాయిదా పడిన అనంతరం కూటమి సభ్యులు ఏదైతే నారా లోకేష్ నేతృత్వంలో సమావేశమయ్యారు, ఏదైతే ఇందులో బీజేపీ నేతలు కూడా బీజేపీ ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. సభలోకి దేవుణ్ణి తీసుకురావడం కరెక్ట్ కాదంటూ సోము వీర్రాజు కూడా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు వెంకటేశ్వర స్వామి ఫోటోలు ప్లకార్డులో వాడినందుకు మహాప్రచారం ఇది. ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల తీరును టీడీపీ ఇప్పటికే ఖండించింది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలంటూ కిరణ్, ఒకవేళ సీరియస్ గా తీసుకుంటే అంటే ఈ భేటీలో ఏదో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సభాపతికి కానీ క్రమశిక్షణ కమిటీ కానీ ఇలా చర్యలకి ఉపక్రమించేలా చర్యలు తీసుకోవాలని ఏమైనా కోరేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? ఇక్కడ శాసన మండలి చైర్మన్ మోచన్ రాజును కఠినమైన చర్యలు తీసుకోమని అధికార పార్టీ కోరే అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడి అంశాన్ని, దేవుడు వెంకటేశ్వర స్వామి అందరికీ దేవుడు, అందులో దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని సభలోకి తీసుకురావడం మహాప్రచారం అంటూ ఇప్పటికే అధికార పార్టీ ఈ వ్యవహారాన్ని ఖండిస్తుంది. ఏకంగా నారా లోకేష్ నేతృత్వంలో కూటమి ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ఇందుకు తగ్గట్టుగా ఏదైతే శాసన మండలి చైర్మన్ ను ఏదైతే సభ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలి లేదా సస్పెండ్ చేయడానికి మోషన్ కూడా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఇందాపూర్ హెరిటేజ్ డైరీకి సంబంధించిన అంశము. ఈ అంశంలోనే తిరుమల లడ్డు తర్వాత కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇందాపూర్ డైరీకి ఇటు హెరిటేజ్ కి సంబంధం ఉందంటూ వైఎస్ఆర్సీ సభ్యులు నేరుగా వ్యాఖ్యానిస్తారు. ఈ అంశాన్ని పదే వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ఇస్తుంది. మరోపక్క వారి 2 డైరీలకు మధ్య ఉన్న సంబంధం ఏంటంటూ నేరుగా వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ శాసనమండలి సభ్యులు ప్రశ్నించడం. మరోపక్క ఇందుకు ఏదైతే ఇందుకు సంబంధించి హెరిటేజ్ డైరీకి సంబంధించిన అంశంలో నారా భువనేశ్వర్ ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు భార్య ఇప్పటికే ఏదైతే వీడియో రిలీజ్ చేశారు సోషల్ మీడియా వేదిక, డైరీ పైన అనవసరమైన ఆరోపణలు అభూత కల్పనలు చేస్తున్నారంటూ ఆమె ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదేవిధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన ఇటు బొత్స పైన హెరిటేజ్ ఏకంగా లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ బొత్స వ్యవహారం చూసినప్పుడు ఈ హెరిటేజ్ ఇందాపూర్ డైరీ అంశము, అదేవిధంగా తిరుమల లడ్డు అంశం, ఈ 2 కల్తీ జరిగిందంటూ వైఎస్ఆర్సీపీ పైన ఆరోపణలు చేశారు. ఈ అన్ని అంశాలు అసెంబ్లీలో చర్చిస్తే బయటకు వస్తాయంటూ బొత్స వ్యాఖ్యానించారు. మరోపక్క ఏదైతే డైరీ హెరిటేజ్ అనేది ప్రైవేట్ సంస్థకు సంబంధించిన అంశాన్ని చర్చించడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? ఇంతమంది మంత్రులు ఎందుకు పదే సభను అడ్డుకుంటున్నారు? వాయిదా తీర్మానాన్ని ఎందుకు అడ్డుకుంటారు? ఏకంగా హెరిటేజ్ కి ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడాలంటూ నేరుగా వైఎస్ఆర్సీపీ సభ్యులు విమర్శిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఏదైతే శాసన మండలిలో ఇదొక చర్చగా తయారైంది. వరుసగా 4 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం వేయడం, అసెంబ్లీ చైర్మన్ ఏదైతే శాసన మండలి చైర్మన్ మోచన్ రాజు తిరస్కరించడం జరుగుతూనే ఉంది. ఇక్కడ ప్రధానంగా చర్చకు వచ్చినప్పుడల్లా ఈ మంత్రులందరూ ఏకదాటిగా వైసీపీ సభ్యులను ఉద్దేశించి నేరుగా దాడి చేయడం, ఏదైతే మీరు తప్పు చేయబడు భయపడాల్సిన అవసరమే ఉంది, సభలో ఎందుకు హెరిటేజ్ అంశాన్ని కానీ ఇందాపూర్ డైరీ అంశాన్ని కానీ చర్చ మొదలు పెడితే
చర్చ మొదలుపెడితే వాస్తవాలు బయటకు వస్తాయి. చర్చ జరగనీకోకుండా అడ్డుకుంటే వాస్తవాలు ఎలా వస్తాయి? అసలు హెరిటేజ్ అనేది ప్రైవేట్ సంస్థ కోసం మంత్రులు ఎందుకు పరుగులు తీస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం అయితే అసెంబ్లీలో రచ్చరచ్చగా తయారైంది. ఈ వరుసగా 4 రోజుల నుంచి ఈ డైరీ అంశం మాత్రమే వైఎస్ఆర్సీపీ వరుసగా వాయిదా తీర్మానం స్పీకర్ చైర్మన్ మోషన్ తిరస్కరించడం వరుసగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కూడా ఈ అంశం పైన ఏదైతే వైసీపీ శాసనమండలి సభ్యుల పైన కూటమి నేరుగా కూటమి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. స్పీకర్ చైర్మన్ మోషన్ రాజుకి, ఎందుకంటే దేవుని అంశాన్ని సభలోకి తెచ్చారు. ఏకంగా దేవుని పటాలతో శాసన మండలికి వచ్చారు. వీరిపైన ఏదైతే కఠిన చర్యలు తీసుకోవాలని మోషన్ కూడా తీర్మానించే అవకాశం ఉంది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద శాసన మండలిలో మాత్రం మంత్రి పయ్యావుల కేసు ఉగ్ర రూపం దాల్చినట్టుగా తెలుస్తుంది. మైక్ని విసిరివేశారు పయ్యావుల కేసు. ప్రధానంగా వైసీపీ నేతలు వెంకటేశ్వర స్వామి ఫోటోలను ప్లకార్డుల రూపంలో శాసన మండలికి తీసుకురావడంతో అధికార పార్టీ మంత్రులకు నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవాలి, ఆ ప్లకార్డులను వెంటనే తీసేయించాలంటూ కూడా చైర్మన్ పైన పూర్తి స్థాయిలో కూడా అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి, డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. సో ఈ పరంపరలోనే పయ్యావుల కేసు ఒకంత అసహనానికి గురైనట్లుగా తెలుస్తుంది. అయితే ఇదిలా ఉంటే శాసన మండలిలో జరిగినటువంటి ఘటన పైన సో మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన మరోవైపు కూడా జనసేన నేతలతో పాటుగా బీజేపీ నేతలు కూడా సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. సో శాసన మండలిలో జరిగినటువంటి వ్యవహారం పైన ఏదో ఒక చర్యలు తీసుకోవాలి వైసీపీ నేతల పైన అనేది మాత్రం ప్రధానంగా ఉద్దేశంతోనే ఈ భేటీ జరిగినట్లుగా తెలుస్తుంది. శాసన మండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొచ్చినటువంటి వైసీపీ నేతలపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, దీనిపైన శాసన సభాపతికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మాత్రం కోరేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఫోటోలు సభకు తీసుకురావడంపై మంత్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. విపక్ష సభ్యుల తీరుపైన ఆగ్రహంతో మైక్ ఎత్తేశారు. సో మంత్రి పయ్యావుల కేశవ్, దేవుడంటే వైసీపీకి నమ్మకం లేదు, భయం లేదు, దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారు, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. సో దేవుని ఫోటోలను సభలోకి ఎలా తెచ్చారంటూ కూడా రచ్చ చేయడం కూడా సరికాదని కూడా, దేశ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదన్నారు మంత్రి కేశవ్. మొత్తం మీద దీని మీద సభాపతికి ఎలాంటి ఫిర్యాదు చేస్తారు, సో కూటమి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.